ఇంకా కూర్చోండి, భోజనాలు వెళ్ళయింది. అర్జెంటుగా క్యూఎండే ఫినిష్ చేస్తే భోజనాలకు వెళ్ళొచ్చు. రెడీయా? రెడీ? రవి గారు రెడీయా? మీరు ఎప్పుడు రెడీ? ఆల్రెడీ ఎవరెడీ? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ కావాలి, ఎందుకంటే మోస్ట్ ఎంతూజియాస్టిక్ పీపుల్ వర్క్ చేశారు. తిరువీర్ కానీ, ఫరియా కానీ, మీ అందరూ, ఆయన సైతాన్ యాక్టర్ కానీ, అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎ వెరీ ఎనర్జెటిక్ టీమ్, ఎంతూజియాస్టిక్ ఎట్ ది వెరీ సేమ్ టైమ్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్, ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్. అయితే తిరువీర్, మిమ్మల్ని అడగాలంటే ఈ సినిమా గురించి చాలా షేడ్స్ చెప్పారు ఆయన. ఎవరు? రవి గారు. అందులో యాక్టరు, ఇందులో యాక్టరు, అలా దానిలో యాక్టరు అని. అంటే దీంట్లో అన్ని షేడ్స్లో మిమ్మల్ని మీరు ఎక్కడ ఐడెంటిఫై చేసుకోగలిగారు ఈ సినిమాలోనంటే ఏం ఆన్సర్ చెప్తారండి? నేను పెరుగుతున్న క్రమంలో ఏవైతే పేపర్లో చదువుతుంటాను, టీవీలో చదువుతుంటాను, తను అన్నారు వాయిస్ లేని వాళ్ళకి వాయిస్ అవుతుంది అని. అది నాకు కథలో కానీ నా క్యారెక్టర్లో కానీ నాకు అది బాగా నచ్చింది. కాదు, మీరు అంత డప్పు నేర్చుకుని డ్యాన్స్ నేర్చుకుని అంటే ఏంటి మీది ఆ కైండ్ ఆఫ్ అంత ఇంటెన్స్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే సార్, సిర్రా కర్రపుల్ల పట్టుకొని నటించడం వేరు, బేసిక్స్ తెలిస్తే కొంచెం అట్లీస్ట్ ట్యూన్కి మ్యాచ్ చేయొచ్చు, క్యారెక్టర్లో ఉండొచ్చు అని ఒక 30-32 జతుల వరకు నేర్పించాడు సార్. నాకు ఇప్పుడు గట్టిగా 4-5 గుర్తున్నాయి. మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేసుకోవచ్చు 32 జతలు నేర్చుకున్నారంటే. సో ఈవెన్ డాన్స్ కూడా సార్ ఎవ్రీడే వెళ్ళేవాడిని. సో క్యారెక్టర్కి అది డిమాండ్ ఉండింది కాబట్టి అతను పర్ఫార్మర్, క్యారెక్టర్ భగవంతుడు అనే అతను ఒక ఫోక్ ఆర్టిస్ట్ కాబట్టి నేను వాటి కోసం నేర్చుకోవాల్సి వచ్చింది. ఫోక్ ఆర్టిస్ట్ సినిమాలో. ఓకే ఓకే. గోపి గారు, ఏంటి అసలు ఈ సినిమాలు ఈ రోజున అన్ని ఫ్యాంటసీలు, హారర్లు విపరీతంగా మార్కెట్ను ఓవర్ క్రౌడ్ చేసి పెట్టినాయి. ఇప్పుడు మీ సినిమా థియేటర్కి వచ్చి ఆడియన్స్ చప్పట్లు కొట్టి ఈలలు వేసి పెద్ద హిట్, పెద్ద సక్సెస్ అవ్వాలంటే వాట్ ఈస్ ది హుకింగ్ పాయింట్ అంటే మీరు డైరెక్టర్గా ఈ సినిమా గురించి ఏం చెప్తారండి? సార్, యాక్చువల్గా ఈ కథలో ఉన్న నిజాయితీ అని చెప్తాను సార్. అంటే జనం మారిపోయారు, మనల్ని మారమని చెప్తున్నారు. వాళ్ళు విజయవంతం చేస్తున్న సినిమాలు, వాళ్ళు రాకుండా ఉండే సినిమాల ద్వారా సైలెంట్గా మనం ఎలా, అంటే నేను ప్రేక్షకుల్ని గురువుగా భావిస్తాను. అంటే వాళ్ళు మనకు నేర్పిస్తారు, మనం వింటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు సినిమాలో ఒక నిజాయితీ కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను, మన కథలను కోరుకుంటున్నానని అనుకుంటున్నాను. మన కథల ఇది కూడా మన కథ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారనుకుంటున్నాను. అంటే నేర్చుకున్న తర్వాత ఈ సినిమా చేశారా? ఇది అందరూ నేర్చుకుంటున్నారు, నేను కూడా నేర్చుకోవాలని తీశారా ఈ సినిమా? అంటే నేర్చుకోవడం అనేది మన బాధ్యత అని సార్, ఇంకేం లేదు నా ఉద్దేశం. అంటే నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ, అది ఒకసారి ఆగేది కాదు, మనం చనిపోయేదాకా సాగేదే. అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ జనం ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నాను అనేది ఫస్ట్ వినాలని. అంటే మనం ఏదో చెప్పడం కాకుండా జనం ఏం కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకని వాళ్ళు గురువులని అనుకుంటున్నాను. అంటే చాలామంది ప్రేక్షక దేవుళ్ళు అంటారు, నేను ప్రేక్షక గురువులు అంటాను. అదే నమస్కార బాణం బాగా వేశారు ప్రేక్షకులకి. వెరీ గుడ్. రవి గారు, మీరు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైంది అని ఏదో చెప్పారు మీరు. అంత బడ్జెట్ని మీరు ఎక్సైట్ అయ్యి టెంప్ట్ అయ్యి దానికి ఆపేయండి ఇక్కడ చాలు అని అనకుండా ఎక్స్టెండ్ చేసుకునే దాంట్లో, ప్లీజ్ వెయిట్, ఎక్స్టెండ్ చేసుకునే అంత ఎక్సైట్మెంట్ ఈ కథలో మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సినిమాలో ఫస్ట్ కథ ఉందండి. కథ అన్ని సినిమాల్లో అంటే ప్రొడ్యూసర్కి, ఒక సినిమా ప్రొడ్యూసర్ తీయాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, అనుభవం కూడా ఉండాలి. ఈ సినిమా అంటే ఎంత పెడితే ఏ రేంజ్లో నడుస్తుంది, అంటే ప్రేక్షకులకు ఎంత రీచ్ అవుతుంది అనే అవగాహన నాకుంది. ఎందుకంటే నేను ఒక సినిమా పిచ్చోని. నేను ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచే నేను స్కూల్లో చదువుతున్నప్పుడే రాత్రి అందరు పడుకున్న తర్వాత 9ంటికి హాస్టల్ నుంచి గోడలు దాటి సినిమాలు పోయి చూసి వచ్చేవాడిని. అక్కడి నుంచే నా సినిమా ప్రయాణం. ఇది ఎప్పుడు 5వ తరగతి నుంచి, ఇప్పుడు కాదు.
అప్పటి నుంచి సినిమా చేయాలి. అందుకే నేను ఫస్ట్ నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను మార్కెటింగ్లో, యూరక్ హోప్స్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేశాను 97లో. దాని తర్వాత టాటా సెల్లలో బిజినెస్ మేనేజర్ చేశాను. అయినా కూడా నాకు సినిమా వైపే ఒక ఆసక్తి. ఆ ఆసక్తితోటే 2001లో మేలో అనగనగా కుర్రాడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. దానికి పూరి జగన్నాథ్ గారు స్టోరీ ఇచ్చారు, ఎల్పి రామారావు గారు డైరెక్టర్. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో నేను పనిచేశాను. దర్శకత్వ శాఖలో పనిచేశాను, ప్రొడక్షన్ విభాగంలో పనిచేశాను, డిస్ట్రిబ్యూషన్ రంగంలో వర్క్ చేశాను, కొన్ని సినిమాలకు కో ప్రొడ్యూసర్గా చేశాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను. అంటే నాకు ఒక అనుభవం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ కథ విన్న తర్వాత ఈ సినిమాని ఇంత తక్కువ బడ్జెట్లో చేస్తే ఈ సినిమాకి ఒక అర్థం అనేది ఉండదు. ఈ సినిమా కిల్ అవుతుంది. సినిమా చుట్టేయడం అంటే బిజినెస్ కోసం ఇది 2 కోట్లు తీయాలి, 3 కోట్లు తీయాలి, 5 కోట్లు తీయాలి, తీస్తే చుట్టేయడం అవుతుంది. నాకు అలా చుట్టేయడం ఇష్టం లేదు. అందుకే ఈ సినిమాకి ఎన్నుకున్న నిపుణులు కూడా హై టెక్నికల్ స్టాండర్డ్ టెక్నీషియన్స్. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఇప్పుడు స్పిరిట్ వర్క్ చేస్తున్నాడు, ఇంతకుముందు అర్జున్ రెడ్డి చేశాడు, మహాసముద్రం చేశాడు, భైరవకోనం చేశాడు. అంటే ఒక టెక్నికల్కి నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సలార్ సినిమాకి ఏ కెమెరా వాడానో ఈ సినిమాకి కూడా అదే కెమెరా వాడాము మేము. ఒక ఎడిటర్ ప్రవీణ్ పూడి, నేషనల్ అవార్డు విన్నర్ అతను. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం దీనికి కొత్తగా మ్యూజిక్ ఉండాలని కోరుకున్నాను, రెగ్యులర్ మ్యూజిక్ ఉండొద్దని అనుకొని కేపీ గారిని ఎంచుకోవడం జరిగింది. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ. ఇలా ఇప్పుడు లిరిక్ డైరెక్టర్స్ ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు, గోరటి వెంకన్న గారు, కాసల శ్యామ్ గారు నేషనల్ అవార్డు విన్నర్. వీళ్ళందరూ అంటే ప్రతి విషయంలో నేను పర్టికులర్గా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా మేమిద్దరం తీసుకున్న నిర్ణయాలే. నాకు ఈ హీరో ఉంటే బాగుంటుంది, ఈ హీరోయిన్ ఉంటే బాగుంటుంది, ఆపోజిట్ మెయిన్ లీడ్ రిషి గారు ఉంటే బాగుంటుంది. అలాగే కాకుండా రవీంద్ర విజయ్ చాలా గొప్ప ఆర్టిస్ట్, రవీంద్ర విజయ్ గారు కావచ్చు, కాలకే ప్రభాకర్ కావచ్చు, చెల్లి కిషోర్ కేరళలో శైతాన్లో రిషి కిషోర్ రిషి గారికి మదర్గా చేసింది. మీరు తీసుకుంటూ పోతే సినిమాలో చూస్తే మీకు సినిమా టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఆర్టిస్టులే అవపడతారు. ఫెమిలియర్గా ఉండకపోయినా కానీ సినిమాలో నటులు కనిపిస్తారు. మీకు సినిమా చూస్తే ఇది మనం అంటే ఏదో కొత్త సినిమా చూస్తారని అనుభూతి కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో రిలీజ్ అయిన కాంతారా మన దగ్గర రిలీజ్ చేస్తే జనాలు బ్రహ్మరథం పట్టారు. అందుకే ఈ సినిమాను మేము కూడా నమ్మకంతో 5 లాంగ్వేజ్లు రిలీజ్ చేయాలనుకుంటున్నాము. ఇప్పటికే ఎంక్వైరీస్ చాలా బాగున్నాయి. సో ఇంకొక 1 వీక్ షూట్ బ్యాలెన్స్ ఉంది, ఫినిష్ చేసుకొని ఏప్రిల్. అందుకని నేను బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు ఎక్కువ అవుతుందని, కానీ నాకు కంప్లీట్ క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి సినిమాకి. మీరు ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమై ఉండాలి అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు డబ్బు రావాలి, పేరు రావాలి, 2 రావాలి. అందుకోసమే చాలా జాగ్రత్తగా తీయడం జరిగింది. గుడ్, వెరీ గుడ్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. తిరువీర్ గారు. సార్. హలో అండి. హాయ్ సార్. సార్ ప్రతి సినిమా ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో తెలియదు కానీ మీ ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్లో ఉండేలా చూసుకుంటున్నారు సార్. అండ్ లాస్ట్ సినిమా కూడా చాలా చాలా రిలేటబుల్గా ఉన్నారు, చాలా అపీలింగ్గా ఉన్నారు సార్. మీ పర్ఫార్మెన్స్ కూడా. బట్ మీ సినిమాలో మొత్తం చాలా వరకు ప్యాటర్న్ చూస్తుంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. మీ ప్రొడ్యూసర్లో సార్ సినిమా షూటింగ్ చివరికి వచ్చేటప్పటికే అలసిపోతున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షో టైం అయితే క్లియర్గా కనపడింది అది. ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేది ఏముంది కానీ అంటే సినిమా మీకు ఎఫర్ట్కి తగ్గ రిజల్ట్ రావడంలో ఈ అలసట అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అసలు? నేను మీరు అన్నట్టుగా ఏది జానర్ మార్చాలి, ఎవ్రీ టైం కొత్త కనబడాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు సార్ ఇంతవరకు. నాకు మిగిలిన సినిమాలు ఇవి బేసిక్ నేను అవి నన్ను చూస్ చేసుకున్నాయి. సో మసూదా అవ్వచ్చు, పరేషాన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు నేను రోల్కి సూట్ అవుతానని. నేను ఇంకా ఆ లగ్జరీ ఇంకా రాలేదు నాకు, నేను ఇదే చేస్తాను ఇది చేయను. ఏ రకంగా అయినా మంచిదే జరిగింది. యా, అది సార్, అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏదో అంటారు కదా, అట్లా మంచిదే జరిగింది. సో ప్రొడ్యూసర్లు అంటారా, ఈ ప్రొడ్యూసర్స్ నన్ను చూస్ చేసుకున్నారు. అండ్ కథాపరంగా ఎంత అవసరమో, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అన్నది చాలా క్యూట్ చిన్న సినిమా, దానికి ఎంత అవసరమో అంతే పెట్టడానికి ప్రయత్నించారు.
అయితే ఈ భగవంతుడు అనేది ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి పెద్దది. నేను షూటింగ్లో ఆ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నా. అట్లా తర్వాత మార్కెటింగ్ సినిమా ఇప్పుడు ఎంత ప్యాషనెట్గా ప్రొడ్యూస్ చేస్తారనేది ఒక లెక్క అయితే, అక్కడి నుంచి సినిమాని జనాల్లోకి ఎంతలా తీసుకెళ్ళగలరు అనేదే మెయిన్. ఇవే అది ఎంత ఇంపార్టెంటో ఇది అంత ఇంపార్టెంట్ సార్. అప్పటికే అలసిపోతుంటే ఆ సెకండ్ పార్ట్ వదిలేస్తున్నారు. అంటే అలసిపోవడం అంటే మీరు చెప్పింది ఆర్థిక అలసిపోవడం అనేసి అనొచ్చు, మార్కెటింగ్ సంబంధించి, పబ్లిసిటీకి సంబంధించి. సో ఇది యాజ్ అన్ యాక్టర్ నా చేతుల్లో లేనిది, నేను ఎంత పుష్ చేసినా అవ్వంది సార్. అంటే ప్రీ వెడ్డింగ్కి సంబంధించి చూసినట్టయితే నేను ఆ చిన్నపిల్లోడే వేసుకుని తిరిగాం, కార్ వేసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అవని ఇవని. ఈవెన్ మీడియా, ఎందుకు మీడియా మాట్లాడతానంటే మీడియా ఎక్కువ సపోర్ట్ చేసింది. సో కొన్ని విషయాల్లో డబ్బు పెడితే కానీ కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను, నాకు తెలీదు. కొన్ని విషయాలు డబ్బు పెడితే కానీ ఈ సోషల్ మీడియా ప్రమోషను పేపర్లో కానీ టీవీలో కానీ అవ్వవు అంటారు. ప్రొడ్యూసర్స్ ఎవ్రీ టైం నాకు ఏం చెప్తారంటే, మేము బాగా చేస్తాం, మాకు ఇంత ఫండ్ ఉంది సినిమాకి ప్రమోషన్స్కి అని. లాస్ట్కి వచ్చేసరికి ఎవ్రీ టైం నేను మోసపోతూనే ఉన్నాను. నేను అడగలేను, మీరు నాకు చెప్పారు కదండి ఎందుకు చేయట్లేదంటే, అప్పుడు డబ్బులు వస్తాయి అనుకున్నాం, ఇప్పుడు రాలేదు అన్నారు. ఇప్పటికీ మా దగ్గర రావాల్సిన డబ్బులు అయిపోయాయి అన్నారు, మార్కెట్ బాగలేదన్నారు, మేము ఏదో అమ్ముదాము లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేసాము లేకపోతే ఎక్కడ నుంచి తీసుకొద్దాం అనుకున్నాం, రాలేదన్నారు. ఎవ్రీ టైం ఈ డిసప్పాయింట్మెంట్ ఉంది సార్ నాకు. ప్రతిసారి ఏంటంటే షూటింగ్ వరకు బాగా జరుగుతుంది, ఫస్ట్ కాపీ వరకు బాగా జరుగుతుంది, తర్వాత ఏంటి అంటే తెలీదు. సో ఈసారి ఇప్పటి నుంచి 2026 నుంచి అది రిపీట్ అవ్వద్దని కోరుకుంటున్నాను సార్. సార్ తిరువురు గారు ఇప్పుడు అన్నారు కదా, డబ్బులు పెడితేనే ఇంటర్వ్యూలు చేస్తారు లేకపోతే ప్రమోషన్ చేస్తారని. సార్ మీకు సినిమాకి అలా జరిగిందా అండి? నా ప్రొడ్యూసర్స్ నాకు చెప్పింది తప్ప, నాకు మీడియాలో కొంతమంది నాకు పర్సనల్లీ తెలుసు. శివన్న నాకు పర్సనల్లీ తెలుసు, ఈ ప్రీ వెడ్డింగ్ వల్ల తను నాకు బాగా తెలుసు. ఇలా కొంతమంది నాకు సినిమాల వల్ల జార్జ్ రెడ్డి ఇంటర్వ్యూస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసు. కొంతమంది ఏదైతే ప్రొడ్యూసర్స్ చెప్పారో ఇవి ఇంటర్వ్యూస్ ఇలా కొంతమంది పాపులర్ ఉన్నాయి, కొంతమంది ఇవి ఎక్కువ జనాల్లోకి వెళ్తున్నాయి, ఇవి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయొచ్చు కదంటే వాళ్ళు డబ్బులు పెడతారు, మా దగ్గర లేవు అన్నారు. అది నేను ఏం అడ్రస్ చేయగలను? కాబట్టి త్రూ ప్రొడ్యూసర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు చాలామంది, నేను మీడియా వాళ్ళు అన్నాను, అందులో కొంతమంది మాత్రం నాకు పర్సనల్లీ తెలుసు, నేను వాళ్ళని అన్న అంటాను, సార్ అంటాను. మిగతా వాళ్ళని మీడియా వాళ్ళు కానీ నాకు చూస్తే గుర్తుపడతాను తప్ప నాకు తెలియదు. ఇప్పుడు సార్ నేను మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దామని అడుగుతున్నా, ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఎప్పుడు చేద్దాం మీరు అడుగుతారు మళ్ళీ కనబడరు. అంటే రెడీ ఎప్పుడు చేద్దాం అంటే దాని అర్థం ఏంటి? తిరువేరు దీనికి ఏంటంటే దీనికి ఏంటంటే ఇక్కడ దీనికి ఎవరు తప్పలేదు, డిమాండ్ అండ్ సప్లై అంతే. మీరు ఇప్పుడు డిమాండ్లోకి వచ్చారు, ఇక నుంచి మీ ఇంటర్వ్యూలకి ఎవరు డబ్బులు అడగరు నాకు తెలుసు. మీరు ఇక నుంచి ఇంటర్వ్యూలు ఇద్దరు కానీ సార్ అప్పటికి కూడా మీకు ఇంకా అడుగుతున్నారంటే అది ఇంకా మీకు ఇంకా డిమాండ్ రావాలని మీరు అనుకోవాలి తప్ప అదేం ప్రాబ్లం కాదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చాలా బాగుంది సార్, డైరెక్టర్ గారు ఫ్యాంటాస్టిక్ ఉంది. మంచి ఆత్మాభిమానానికి సంబంధించిన కథలు వస్తున్నాయి ఈ మధ్య మనం చూస్తుంటే. మీరు కూడా మంచి కథ పట్టుకున్నారు, కానీ మీది ముందు రావాల్సింది. కొంచెం నాకు తెలుసు కారణాలు, చాలా చాలా బాగుంది. అయినా కూడా క్వాలిటీ పరంగా కానీ కంటెంట్ పరంగా మీరు పల్నాడుని ఎన్నుకోవడానికి కారణం ఏంటి సార్? నేను పల్నాడునే ఎందుకు ఎంచుకున్నానంటే అండి, నిజానికి పల్నాటి యుద్ధాన్ని మన తెలుగు మహాభారతం అంటారు. అంటే మన రూట్స్, మనం గర్వంగా చెప్పుకునే రూట్స్ అన్నీ పల్నాడులో ఉన్నాయి. తెలుగు సమాజం మర్చిపోయిన వైరుధ్యాలన్నీ పల్నాడులోనే పుట్టినవి అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ వేర్లగుడి ఉంది, అక్కడే మొట్టమొదట చాపకూడు పెట్టడం జరిగింది బ్రహ్మనాయుడు. ఇప్పటికీ కూడా అక్కడ కత్తుల్ని దైవాలుగా ఆరాధించడం అనేది, పూజ చేయడం, దైవాలుగా ఆరాధించడం అనేది ఉంది. ఒక గొప్ప సాంప్రదాయం. ఒక 1000 ఏళ్ల క్రితమే తెలుగు సమాజం మన సమాజంలోని అంతరాల వ్యవస్థకు ఒక సమాధానం అక్కడ చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన రకరకాల రాజకీయ వ్యవస్థల కంటే కూడా మన తెలుగు సమాజం అప్పుడు ఈ సమస్యని, మనం ఎదుర్కొంటున్న సమస్యని అప్పుడే అర్థం చేసుకుంది. మధ్యలో చరిత్ర తను వదిలేసిన ఆన్సరు ఏదైతే ఉంటుందో, ప్రతి చరిత్ర ఒక కాలంలో ఒక ప్రశ్న వస్తుంది, దానికి మనం సమాధానం చెప్పకపోతే అది మళ్ళీ తిరిగి ప్రశ్న ఉద్భవిస్తూనే ఉంటుంది. ఎవరి గొంతుక ఇది? ఇది ప్రజల గొంతుక. సో ఆ సమాధానం ఈ సినిమాలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం.
నేను కూడా పల్నాడు నుంచి డైరెక్టర్ వచ్చాను, గారు, అందుకనే డైరెక్టర్ చెప్పాను. గారు. ఒక్క ప్రశ్న సార్ అందుకనే పవన్ కళ్యాణ్ జోలి బాగూడదు. ఏం కాదు డైరెక్టర్ గారు, అంటే అంటే నాకు ఈ టీజర్ చూసిన తర్వాత నాకు ఏం కనిపించింది అంటే ఎక్కువ కొంత రంగస్థలము ఆ బ్యాక్డ్రాప్ అది కొంత చాలా వరకు కనిపించింది నాకు. నాకు నిజంగా అలా పోల్చడాన్ని నేను చాలా గౌరవంగా భావిస్తాను. ఎందుకంటే సుకుమార్ గారు నాకు చాలా ఇష్టమైన దర్శకులు. చాలా థ్యాంక్ యూ సార్. అంతేగాని ఆ సినిమా ఎఫెక్ట్ ఏం లేదంటే. లేదు సార్, అసలు ఆ సినిమాకి మన సినిమాకి అస్సలు సంబంధం లేదు. అసలు సంబంధం లేదు సార్. పారే గారు, గతంలో మీరు చేసిన సినిమాలకి ఈ సినిమాకి చూస్తుంటే చాలా డిఫరెంట్. ఇది కొంత మీ లుక్ కానీ చూస్తుంటే కూడా మాస్ ఇది కనబడుతుంది, యాక్షన్ కొంత చేసినట్టు కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇది? చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గోపి గారు ఈ కథ he wrote this with lot of passion and lot of intensity. So నిజంగానే it took me back to my theatre days. ఎందుకంటే that is the kind of intensity it requires from all the actors. That is the kind of rawness that it requires from all the technicians. Everyone from like costume to DOP garu to everyone has maintained that raw scale of things. And I'm just very honored to be part of it. సోషల్ మీడియాలో ఏదో మీరు ఏదో మాట్లాడినట్టుగా ఆర్టికల్స్ అందుకే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. అదే నిజమా గుడ్ న్యూస్ ఎప్పుడైనా చెప్తారు. అదే సోషల్ మీడియాలో మీరు అంటే ప్రస్తుతం లవ్లో ఉన్నట్టు అవి న్యూస్ వస్తుంది, లవ్లో ఉన్నట్టు అది ఇది ఇప్పుడైతే జస్ట్ సినిమాతో రిలేటెడ్గా మాట్లాడతాం సార్. ఓకే. ఫరియా గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే అందులో కొంచెం రొమాంటిక్గా కనిపిస్తున్నారు. సో మీ ఫ్యాన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ చాలా షాకింగ్లో ఉన్నారు టీజర్ చూశాక. సో ఆ రొమాన్స్ నరేట్ చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? బికాజ్ హీ హ్యాస్ ద పవర్ టు షో ఇట్ బ్యూటిఫుల్లీ అండి. అది చాలా థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ వల్గారిటీ అండ్ ఆర్ట్ అప్పుడప్పుడు. సో ఐ థింక్ వెన్ హీ వాజ్ the visualization that he had, appude నాకు అర్థమైపోయింది that it is a very beautiful representation of love అని. ఏంటి ఫరియానా ఇదంతా చేసింది అని షాక్ మోడ్లో ఉన్నాం. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు రిలీజ్ టైం వరకు? Hoping అండి that they realize that there's more to me than comedy. రవి గారు, పనస రవి నిన్ను కొంచెం లిబరల్గా మాట్లాడతాను. దేనికంటే ఇది పర్లేదన్న మాట్లాడు. నువ్వు ఎంత పని రాక్షసుడు, ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి రావాలనుకుంటాడు ఆ టార్గెట్ కొడతాడు. రామనాయుడు స్టూడియోలో పార్కింగ్ లేకుండా పోయింది ఇతని వల్ల. అంత కసి ఉంటుంది అతనికి ఒక పని చేసినప్పుడు, అంత కష్టపడతాడు. ఇప్పుడు ఇతను చేసిన 24 శాఖలు అంటారు కదా, ఈయన ఒక 30 శాఖలు చేసి ఉంటాడు ఇండస్ట్రీలో. అంత తెలుసు. ఫైనల్గా మీరు ఇక్కడ దాకా వచ్చారు. భగవంతుడు అనే దాన్ని కూడా చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు రవి. ఇంత టైం ఎందుకు పెట్టింది? అందరికి తెలుసు కొంచెం బడ్జెట్ పెరిగింది అనేది. దీని దగ్గర నుంచి ఏం నేర్చుకొని ఇప్పుడు ఏం చెప్తావు ఈ సినిమా గురించి? అంటే ఏం నేర్చుకోవడం అంటే ఏంటంటే నాకు అంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నేను పడ్డావు కదా. అంటే కథ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోయా. ఫస్ట్ ఒక రష్ చూసుకున్న తర్వాత ఇంకేం చేయాలి అంటే దీన్ని గొప్పగా తీయాలనిపించింది నాకు. అంటే ఆ క్రమంలో వస్తున్న సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాంతార ఫస్ట్ బడ్జెట్ 16 కోట్లు అయితే సెకండ్ పార్ట్ 100 కోట్లు పెట్టి తీశాను. సో నేను అనుకున్న బడ్జెట్కి దీనికి సంబంధం లేదు. నేను ఓన్లీ కథ నమ్మి మాత్రమే సినిమా తీశాను. అఫ్ కోర్స్ బిజినెస్ చేసుకునే తెలివితేటలు నాకు ఉన్నాయి, 1000% చేసుకుంటా. అది మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు నేను కలిసి ఎంత ట్రావెల్ చేసినా తెలుసు కదా నీకు. దుబాయ్ రూమ్మేట్ కదా, అన్నీ తెలుసు కాబట్టి. రవి గారు, ఇప్పుడు ఇప్పుడు జనరల్గా మార్కెట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఒక మాట ఎక్కువ వింటుంటాం మనం, బడ్జెట్ ఫెయిల్యూర్ అని. ప్రతి చోట వినిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడేమో గ్రోయింగ్ హీరో తను, అండ్ తను కూడా నౌ జస్ట్ ఏ గ్లిటరింగ్ స్టార్
అబౌట్ టు డాజిల్. ఆ స్టేజ్లో ఉన్నది అంత వ్యవహారం. గోపి గారికి కూడా ఈజ్ జస్ట్ హ్యాస్ టు షో కేస్ హిస్ గట్స్ అండ్ ఎవ్రీథింగ్. అందరూ ఒక ఫ్యూటస్ స్టేజ్లో ఉన్నారు. దాని మీద మీరు ఇంత బడ్జెట్ పెట్టడం అన్న దాన్ని మీరు హౌ డు యూ సపోర్ట్ ఇట్ ఆన్ యువర్ సైడ్? ఇక్కడ ఈ సినిమాకి బడ్జెట్ ఫెయిల్యూర్ అనేం లేదండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది నా ఇష్టం, నా ప్యాషన్ కోసం చేస్తుంది. ఇక్కడ హీరో తప్పు లేదు, హీరోయిన్ తప్పు లేదు, డైరెక్టర్ తప్పు లేదు. డైరెక్టర్ అనుకున్న బడ్జెట్లోనే ఆయన తీయాలనుకున్నాడు, కానీ నేనే పుష్ చేశాను. మనకు ఈ యాక్టర్స్ కావాలి, ఈ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, లిరిక్స్ అండ్ నేనే రాస్తా అన్నాడు. నాకు లిరిక్స్ అంటే ఏ శాఖ ఎవరు ఏ రాయాలో అది రాయండి, యూ ఫోకస్ ఆన్ ఓన్లీ డైరెక్షన్. సినిమాటోగ్రఫీ మేము ఫస్ట్ వేరే అనుకున్నాం, కానీ నాకు రాజుతోట ఎందుకు ఇష్టం అంటే నేను అర్జున్ రెడ్డి చూసినప్పుడు కావచ్చు, భైరవ దీపం చూసినప్పుడు, మహాసముద్రం ఇవన్నీ చూసినప్పుడు, అందులో నేను ఫస్ట్లో అప్పుడు యాడ్ ఫిల్మ్స్ చేసినప్పుడు రాజుతోట నేను ఇంట్రొడ్యూస్ చేశాను ఒక యాడ్ ఫిల్మ్కి. సో ఆ రిలేషన్ ఉంది. సో దాని తర్వాత ఇప్పుడు పెద్ద సినిమాటోగ్రాఫర్ అయ్యాను. నేను అడగగానే మాట్లాడుకోవచ్చు. బట్ అక్కడ అంటే ఈ సబ్జెక్ట్కి ఆ క్వాలిటీ కావాలంటే లైట్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఒక క్వాలిటీకి వెళ్ళాలి. అతను ఒక బడ్జెట్ ఒక కెమెరాస్ చెప్పినా కూడా నాకు హై ఎండ్ అంటే హై ఎండ్ కావాలి నాకు ఈ సినిమాకి. ఇప్పుడు సాలార్ చూసినప్పుడు కావచ్చు, ఇంకో కేజీఎఫ్ చూసినప్పుడు కావచ్చు, నాకు ఈ ప్యాటర్న్ ఈ సినిమాకి ఏ కెమెరాలు వాడరు, అలాంటి కెమెరానే కావాలి. నేను పుష్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ ఫెయిల్యూర్ ఎక్కర్లేదు. ఇక్కడ ఏమైనా తప్పు ఉందంటే నాది. నేను నా సినిమా నా బ్యానర్కి ఒక పేరు, నాకు ప్రొడక్షన్ వాల్యూస్ రావాలి. రేపు రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ అనేది రవికుమార్ పనస అనేటువంటి మంచి సినిమా తీసిండు మీడియా నుంచి వచ్చి, కానీ పిచ్చి సినిమా తీసిండు అనే మాట మాట్లాడద్దు. ఏ రివ్యూయర్ కూడా ఈ సినిమా చూసి బాగాలేదు అనే మాట నాకు రావద్దు. ఒక సంవత్సరంలో 100 సినిమాలు రిలీజ్ అయితే 5 సినిమాల్లో నా సినిమా నా సినిమా ఉండాలి. మంచి పేరు కావాలి. నేను కంటెంట్ బేస్డ్ ఉన్న సినిమాలే తీస్తాను. నేను ఏదో కామెడీ, యాక్షన్, ఫైట్స్ ఇలాంటి సినిమాలు చేయదలుచుకోలేదు. ఇక్కడ ఫెయిల్యూర్ ఏదైనా ఉంటే నాదే, ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ లేదు. నో ఇక్కడ బడ్జెట్ ఫెయిల్యూర్ అన్నది ఐఎమ్ నాట్ టార్గెటింగ్ యువర్ బడ్జెట్ ఆర్ యువర్ కమింగ్ సక్సెస్ నేను క్వశ్చన్ చేయట్లేదు సార్. యూ విల్ 100% సక్సీడ్. ఎందుకంటే అలాంటి కొత్త యాక్టర్ల మీద మీరు అంత బడ్జెట్ పోసి చేశారంటే అంత సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే చేసి ఉంటారు టు ఎక్సైట్ ది ఆడియన్స్ ఆర్ టు ఇంప్రెస్ ది ఆడిటోరియంస్. దట్స్ గుడ్. దట్ ఈస్ రియల్లీ టేకెన్ కేర్ ఆఫ్. నేను అడిగింది ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చోట్ల వింటుంటాం కదా, మీ మెకానిజం ఏంటి, హౌ టు దీన్ని ఓవర్కమ్ అన్న పాయింట్లో నేను అడిగానండి. ఐ విష్ యూ వెరీ మీరు దమ్ము ఉన్నదని మీరు చెప్తున్నారు కదా, చేస్తాను. మీరే చెప్తున్నారు అంత దమ్ముగా మాట్లాడిన నిర్మాత. వెరీ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్లీ ఐఎమ్ టెల్లింగ్ ఐ కెన్ డూ ద బిజినెస్. వెరీ గుడ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, డైరెక్టర్ గారు రిషి, హాయ్. ఈవెన్ పోస్ట్ సైతాన్ మీ పెర్ఫార్మెన్స్ నచ్చినా కూడా మిమ్మల్ని తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ యూ బీయింగ్ హేటెడ్ యాజ్ వెల్ ఫర్ యువర్ పెర్ఫార్మెన్సెస్. ఈవెన్ భగవంతుడు ఆల్సో క్యారీస్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. సో హౌ ఇట్ అంటే ఎలా ఉంటుంది మీకు ఒక క్యారెక్టర్గా మిమ్మల్ని హేట్ చేస్తూ ఒక యాక్టర్గా మిమ్మల్ని లవ్ చేయడం అనేది? లేదు సార్, యాక్చువల్లీ ఈ క్యారెక్టర్లో చాలా గ్రేట్ షేడ్స్ ఉన్నాయి. అండ్ దో కొన్ని పోర్షన్స్లో ఆడియన్స్ విల్ హేట్ దిస్ క్యారెక్టర్, బట్ ఈవెన్చువలీ క్యారెక్టర్కి కూడా దెస్ ఎన్ ఆర్క్, ఒక ఇన్వర్డ్ జర్నీ, ఒక జర్నీకి ఆర్క్ ఉంది. అండ్ దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ యాజ్ అన్ యాక్టర్. అంటే ఫర్ అన్ యాక్టర్ ఇఫ్ దెర్ ఇస్ సింగిల్ షేడ్ ఇట్స్ ఆల్వేస్ వెరీ బోరింగ్ టు ప్లే. ఈ క్యారెక్టర్లో ఆల్మోస్ట్ 2-3 షేడ్స్ ఉన్నాయి. అండ్ దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ బికాజ్ సిన్స్ ఐ డూ కన్నడ ఫిల్మ్స్ యాజ్ ద హీరో there, naku if in case I am getting into the gray area, something has to excite me in the character. And naku I mean first narration lone I think when Gopi garu narrated me, I was very excited endukante the character was very powerful and oka graph undi. That is what excited me actually. And I think I heard a lot of budget related talks. నాకు ఐ థింక్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ మై హెడ్ ఇస్ ఖచ్చితంగా ఒక మాట చెప్తాను. ఐ థింక్ రిలీజ్ అయిన తర్వాత రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్కి చాలా సక్సెస్ వస్తుంది, చాలా డబ్బులు కూడా వస్తుంది. అండ్ ఆల్ ద యాక్టర్స్ హు ఆర్ ఆస్కింగ్ ఫర్ అడ్వాన్స్, ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ విల్ గెట్ అడ్వాన్స్ బికాజ్ ఐ థింక్ వన్ థింగ్ దట్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ ఇస్ he has very big plans, very big ambition, very big vision.
And that is very important. Having money is different. That is a totally different thing. But having a vision is very important. Whenever you meet him, he's a very positive person. Chala positive manchi. He always talking about what he wants to do next, what he wants to plan, how he wants to take this forward. In fact, I'm not exaggerating it. Telugu film industry ki RPFC will be a blessing because he has lot of big plans. And that I'm very, very confident about. Yeah. I mean, I'll not reveal his plans, but you'll get to know. ఫరియా అండ్ 1 సెకండ్ నేను మళ్ళీ మర్చిపోతాను. సో ఇంతకుముందు ఏదన్నా మాట్లాడుంటే నేను ఓన్లీ యాక్టర్, స్టేజ్ ప్లేస్ చేసుకుంటూ సినిమాల్లో ఆడిషన్లు ఇచ్చుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. అంతకుమించి నాకు ఇందులో 24 క్రాఫ్ట్స్లో ఏముంటాయో కూడా తెలియదు. మాకు నాటకంలో కూడా ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, మేకప్ ఉంటుంది, కానీ నాకు పెద్దగా అవగాహన లేదు. వచ్చిన తర్వాత నేర్చుకుంటూ వచ్చాను అసిస్టెంట్ డైరెక్టర్కి ఇలాగా. సో ఇంతకుముందు సార్ అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను ప్రాసెస్లో తెలుసుకుంటూ వచ్చాను ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, ప్రింట్ అండ్ మీడియా ఉంటుంది, అండ్ ఈవెంట్స్ ఉంటాయి. ఇవన్నిటికీ డబ్బుతో ఏదైతే ముడిపడి ఉందో, నేను కేవలం నటుడిగా సినిమాలోకి తీసుకున్న తర్వాత ఈ ఈ ఈ మార్కెటింగ్లో కానీ పోస్టర్స్, గోడ మీద అతికించే పోస్టర్స్ కూడా ఎందుకు లేవు అనే క్వశ్చన్ కూడా వచ్చినప్పుడు నేను దానికి ఏ ఆన్సర్ చెప్పాలో నాకు తెలియలేదు. మేబీ ఏమైనా రాంగ్గా కన్వే అయ్యి ఉంటే దానికి నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. నేనేమన్నా డబ్బులు తీసుకుంటారంటే అలా ఎలా అంటావు అనేది అంటారేమో అని మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నాకు తెలిసింది ఇంతే సార్. నాకు డైలాగులు క్యారెక్టర్ చెప్తే చేయగలను తప్ప ఇవి ఎందుకు అవుతున్నాయి, ఎలా చేయాలనేది నాకు తెలియదు. అందుకని కొంచెం ఫరియా ఈ క్యారెక్టర్ అంటే మీరు చెప్పారు కదా ఇందాక, లైక్ ఫ్రమ్ గ్లామరస్ రోల్స్ టు ద ట్రెడిషనల్ అనేది. సో ఈ క్యారెక్టర్ కోసం లేదంటే ఈ గెటప్ కోసం మీరు తీసుకునే కేర్ ఏంటి, అండ్ వాట్ ఈస్ యువర్ హోంవర్క్ ఫర్ ఇట్? I had to ask actually a lot of tiny details sirki, ante culture gurinchi, background gurinchi, and not just ammai kani the whole ఆ టైంలో ఎలా ఉంటుందో, ఆ టైంలో జరిగిన డిఫరెన్సెస్ ఏంటి, హోల్ హిస్టరీ లెసన్ లాగా ఉండేది అప్పుడు. సో ఐ థింక్ more than the dance and the dabbu, it was for me the mindset that I had to work on, that the injustice, the feeling of helplessness, and the, of course, the cultural aspect, which is very, very different from my upbringing. So I think I really enjoyed the process, and of course ఈ costumes, ఆ getup నేను చాలా enjoy చేశాను. All the locations that we went and shot in, automatically ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు మీరు అందరూ. Actually we just sit on the set like we are village people, like we are sitting in a community, అలానే మాట్లాడతాం. So it was a group effort అనిపించింది నాకు. డైరెక్టర్ విహారీ గారు, ఈ 90s బ్యాక్డ్రాప్లో సినిమా తీసుకోవడం, దట్టు పల్నాడు నేపథ్యం తీసుకోవడం అనేది, ఈ కల్చరల్ డాక్యుమెంటేషన్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది సార్. ఇప్పుడు కూడా అంటే మీరు సినిమాలో చూపించిందే నిజం అనుకొని నమ్మే ఇది ఉంటుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో ఆ కల్చరల్ డాక్యుమెంటేషన్ విషయంలో మీరు తీసుకున్న రెఫరెన్సెస్ ఏంటి, అండ్ మీకు ఎంతవరకు దీని మీద ఈ డాక్యుమెంటేషన్ ఇదంతా కూడా మీరు తీసుకున్న ఈ సినిమాటిక్ రెఫరెన్సెస్ ఏంటి, అండ్ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ రెఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే అండి, నేను ఈ కథ రాయడానికి రీజన్ ఏంటంటే, కె విశ్వనాథ్ గారు అంటే నాకు ఇష్టం సార్. కె విశ్వనాథ్ గారు ఇష్టం, కానీ ఆయన శాస్త్రీయ సంగీతం గురించే సినిమాలు తీశారు. కానీ 90% జానపద సంగీతం అనేది జనంలో ఉంటుంది. జానపద సంగీతాన్ని మనం ఎందుకు పట్టించుకోలేదు? కె విశ్వనాథ్ గారు జానపద సంగీత నేపథ్యంలో సినిమా తీస్తే ఎలాగ ఉంటుంది అనే ఆలోచనలోంచి కథ రాసుకున్నాను. అప్పుడే ఈ భగవంతుడు నాకు పరిచయం అయ్యాడు. ఈ